హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. కొడుకు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు. తండ్రి ఒంటరిగా పనిని 30 రోజులు చేస్తారు. కొడుకు కూడా ఎన్ని రోజులు చేస్తాడు? సేమ్ క్వశ్చన్. ఏ ప్లస్ బి ఇచ్చాడండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20 డేస్, ఏ ఒకటే 30 డేస్, బి ఈక్వల్ టు వాట్? సో ఏ ప్లస్ బి అంటే 1/20 ఈక్వల్ టు 1/30 ప్లస్ 1/x. ఇప్పుడు 1/x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? 1/x ఈక్వల్ టు 1/20 మైనస్ 1/30. అంటే ఇద్దరికి ఒక పని తీసేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది. మళ్ళీ ఎల్సిఎం ఎంత? 60. 20 30 60 ఎల్సిఎం. సో ఇక్కడ 3, ఇక్కడ 2, మళ్ళీ 1/60. సో ఒక్కడే బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు? 60 రోజులు చేస్తాడు. 60 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 2. ఎంత సింపుల్గా ఉండండి క్వశ్చన్స్. ఇది ప్రీవియస్ పేపర్ లెక్కనే ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా పేపర్ ఇదే విధంగా అడుగుతాడండి. ఒక వస్తువు ధర గత సంవత్సరంలో 950 రూపాయలు, కానీ రూపాయల సంవత్సరం తర్వాత ఆ వస్తువు ధర ఓకే అంటే ప్రీవియస్ రేట్ ఏమో 950 రూపీస్, ప్రజెంట్ రేట్ ఏమో 1140 రూపీస్. అయితే పెరుగుదల శాతం ఎంత? సో 950 ఉండేది 1140 రూపాయలు. ఎంత పెరిగినట్టు? 50 అంటే 200 మైనస్ 10, 190 రూపాయలు పెరిగింది. 190 రూపాయలు దేని మీద పెరుగుతుంది? ఫస్ట్ ఉన్న దాని మీద పెరుగుతుంది. అంటే మనకు పర్సెంటేజ్ కావాలి. 190/950 ఇంటూ 100. 0 గెట్ క్యాన్సల్. 19 1 19 5 5 1 5 2. సో 20%. ఇంకా చెప్పాలంటే 95 అంటే 190. రిలేషన్ ఏంది? 2 అంటే 20%. ఇట్లా కూడా షార్ట్ కట్ చేయొచ్చు, అది కూడా లేకుండా. సో ఆన్సర్ ఇస్ 20%. ఎక్కడ అది? ఆప్షన్ నెంబర్ 1. ఒక సంఖ్యలో 35% 1260కి సమానమైన ఆ సంఖ్య ఎంత? సో సింపుల్ క్వశ్చన్ అండి. 35 ఈక్వల్ టు 1260. 100 ఈక్వల్ టు వాట్? క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100 ఇక్కడ వచ్చేస్తుంది, కింద 35 వచ్చేస్తుంది. 35 100. సో 5 కాదు 7 తోటి తీసుకుందాం. 7 5 7 1 7, 5 మిగులుతుంది 56. 7 8 56, 0 అండి. 5 1 5 3 15, 3 మిగులుతుంది 30. 15 అంటే 3 మిగులుతుంది 30 అవుతుంది. 5 6 30. 36 పక్క పంట ఎండుస్తున్నారు అంటే మొత్తం 3600. ఎక్కడండి అది? ఆప్షన్ నెంబర్ 3. 3600. 35 ఈక్వల్ టు 11260 అయితే 100 ఈక్వల్ టు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు. 1 గ్రామ జనాభా 6250. ప్రతి సంవత్సరం 8% చొప్పున పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఈ విధంగా చేయొచ్చని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ప్రజెంట్ అంటే ఇనిషియల్గా స్టార్టింగ్లో 60 to 50 ఉంది. ఎవ్రీ ఇయర్ 80% పెరుగుతుంది. సో ఇలా 1% ఎంత అండి? లాస్ట్ నుంచి 2 పాయింట్స్ పెట్టుకుంటే 62.5. ఇది 1%. మనకి 80% కావాలి అంటే ఏం చేయాలి మనం? ఇంటూ 8 చేయాలి. 0 మనకు అవసరం లేదు. 8 5 40, ఇది 0నే. 8 16 ప్లస్ 4 20, 8 48 ప్లస్ 2 50. సో మనం లాస్ట్ నుంచి మళ్ళీ 2 జీరోలు పెట్టుకుంటే 500 అండి. అంటే ఇందులో 8% ఎంత? 500. సో ఫస్ట్ ఇయర్లో 500 మంది పెరుగుతారండి. ఫస్ట్ ఇయర్లో 500 మంది అంటే 50 67. సో ఫస్ట్ ఇయర్ తర్వాత 6750 మంది ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత అని చెప్పింది కాబట్టి సెకండ్ ఇయర్ కూడా తీసుకోవాలి. మళ్ళీ 1% ఎంత? 67.5 ఇంటూ 8% కావాలి కాబట్టి 8 5 40. 8 56 ప్లస్ 4 60. 8 6 48 ప్లస్ 6 54. సో సెకండ్ ఇయర్ ఎంత పెరుగుతున్నారు? 540 మంది పెరుగుతారు. 540 పెరుగుతారు. సో మనకి 90 12 7 72 90 అండి. ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్? 72 90. 79 20. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 72 90 ఆన్సర్ కరెక్ట్. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. P ఈక్వల్ టు 180, T ఈక్వల్ టు 2 1/3, I ఈక్వల్ టు 42. అయితే I వడ్డీ రేటు ఎంత? R ఈక్వల్ టు ఎంత అనమాట. వడ్డీ రేట్ అంటే R ఈక్వల్ టు ఎంత? బేసిక్ ఫార్ములా I ఈక్వల్ టు PTR/100. సో దీని నుంచి I ఎంత ఇచ్చాడు? 42 రూపీస్ ఇచ్చాడు. P ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. T అంటే డైరెక్ట్గా కాకుండా 2 1/3 ఇచ్చాడు. 2 3 6 ప్లస్ 1 7/3. 7/3 ఇంటూ R మనం కనుక్కోవాలి బై 100. 3 1 360, 7 1 7 6, 6 1 6 10, 10 1 10 10. X ఈక్వల్ టు R ఈక్వల్ టు 10. R ఈక్వల్ టు 10. జస్ట్ ఇంటూలు చేయడం రావాలి, కొట్టివేయడం రావాలి, గుణకారాలు భాగాహారాలు పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు తక్కువ టైం లోపల.
20 వస్తువులు కొన్న వేళ n వస్తువులు అమ్మిన వేలకు సమానం. లాభం 25% వస్తే n ఈక్వల్ ఎంత? సో 20 వస్తువులు కొన్న వేళ ఎంతనో తెలియదు, n వస్తువులు అమ్మిన వేలకు సమానం అంట. సో ఎన్ని వస్తువులు ఏందో కూడా తెలియదు మనకి, ఇక్కడ ఎన్ని వస్తువులే కనుక్కోవాలి. సో వాడు 10 వస్తువులు అమ్మిండా, 12 వస్తువులు అమ్మిండా, 16 వస్తువులు అమ్మిండా, ఇక్కడ 14, 15, 16, 18 ఇచ్చాడు. సో ఎన్ని వస్తువులు అమ్మితే అంత లాభం వస్తుందో కనుక్కోవాలి. దీన్ని 2 వేస్లో చెప్పొచ్చు, సింపుల్ వే, లాంగ్ వే. ఫస్ట్ లాంగ్ వే డిస్కస్ చేద్దాం. సో మనకి కొన్న విలువ తెలియదు, కొన్న విలువ తెలియనప్పుడు ఒక ఐటమ్ని 100 రూపాయలు పెట్టి కొన్నాను అనుకుందామండి. సో 20 ఐటమ్స్ కొనడానికి ఎంత అవుతుంది? 2000 రూపాయలు అవుతుంది. 20 ఐటమ్స్ కొన్న వేళ ఇది మనకి లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 25% లాభం వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 125. అంటే ఇది 100కు సమానం అయితే 125కి ఎంత అని అడుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సారీ ఇది 125 అండి, ఎందుకంటే లాభానికి సమానం. కొన్న వేళ ఎంత? సో ఇంటూ 100/125. 24 5s, 25 4s, 25 5s, 5 1s, 5 4s. సో 1600 వచ్చిందండి. అంటే ఒక వస్తువు కొన్నది మనం ఎంత అనుకున్నాం? 100 రూపాయలు అనుకున్నాం. మొత్తం 1600 కాస్ట్. అంటే 1600/100 16 ఐటమ్స్ అండి, 16 ఐటమ్స్. ఇట్లా చేయొచ్చు ఒకటి. ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అంటే 25% ఈక్వల్ 20, అంటే 125 ఈక్వల్ టు 20, 100 ఈక్వల్ టు వాట్? జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100/125. 4s, 5s, 5 1s, 5 4s, 4 × 4 16. ఇది సింపుల్ అండి. 25 అనేది 20 వస్తువులు 25% లాభానికి సమానం. అంటే లాభం కాదా 125 తీసుకుంటాం. 125 ఈక్వల్ 20 అయితే కొన్న వేళ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే 100 ఈక్వల్ టు ఎంత? 125 ఈక్వల్ టు 20 అయితే 100 ఈక్వల్ టు వాట్? చిన్న క్వశ్చన్, క్రాస్ మల్టిప్లికేషన్, అంత పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు మనకి. సో 125 ఈక్వల్ 20, 100 ఈక్వల్ టు వాట్? 16. నెక్స్ట్ క్వశ్చన్. 10 వస్తువుల కొన్న ధర 8 వస్తువుల అమ్మకం ధరకు సమానమైతే వర్తకునికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇది కూడా మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ ఏంటంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చేసినాం మన వీడియోస్లో. 10 వస్తువుల కొన్న ధర 8 వస్తువులు అమ్మిండు. సో 10 వస్తువులు కొంటే కొన్న ధరకు 8 వస్తువులు అమ్మిండు, అంటే 2 వస్తువులు లాభమే కదా మనకి. సో ఖచ్చితంగా లాభమే. ఎంత శాతం అని మెన్షన్ చేశాడు. ఎంత శాతం అంటే ఫైండ్ అవుట్ చేయాలి. లాభం వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 10 వస్తువులు కొంటే 8 వస్తువులు అమ్మిండు, మిగిలిన 2 వస్తువులు ఎవరికి? వానికి. అంటే ఏంటి? లాభం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి 8 వస్తువులు అమ్మితే వానికి 2 వస్తువులు లాభం. ఇక్కడ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 10 వస్తువులు కొన్నాడు, అయిపోయింది. అందులో 8 వస్తువులు అమ్మిండు. అప్పుడు మనకి ఏమైంది? 2 వస్తువులు మిగిలినాయి. ఎందుకంటే వాన అమౌంట్ మనకి వచ్చేసింది. ఈ కొన్న ధర ఈక్వల్ టు అమ్మిన ధర వచ్చేసింది. 10 వస్తువులు కొన్నాడు, అఫ్కోర్స్ మన దగ్గర 10 ఉన్నాయి, అలాగే 8 అమ్మేసిండు. అప్పుడు వానికి కొన్న పెట్టిన అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ వచ్చేసింది. సో రిమైనింగ్ ఏమైంది? మన దగ్గర పైసలు ఏం లాభం రాలేదు. ఇంకా 2 వస్తువులు లాభం వచ్చినాయి, 2 వస్తువులు లాభం వచ్చినాయి. అంటే ఈ లాభం ఎందుకు వచ్చింది? 8 వస్తువులు అమ్మింది కాబట్టి 2 వస్తువులు లాభం వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. అంటే 2 వస్తువులు లాభము బై ఎన్ని అమ్మితే 8 అంతే ఇంటూ 100. 2 లాభం, మొత్తం 8 అమ్మితే 2 లాభం వస్తుంది. 2 1s, 2 4s, 4 1s, 25s. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంతే. లాభము బై 25%. ఇక్కడ అది ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ అర్థం చేసుకొని చదివితే సరిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే 8 వస్తువులు అమ్మినప్పుడు 2 వస్తువులు లాభం. అది లోపల ఇంటర్నల్గా ఉంటుంది, బయట చెప్పలేడు వాడు. అట్లకేం చెప్పకుండా 10 వస్తువులు కొన్నాడు, దానికి అదే రేటుకి అమ్మిండు అని ఏమిందో మెన్షన్ చేస్తుంటాడు. వాడు ఏం చెప్పినా సరే మనకు కావాల్సిందంటే 2 వచ్చినాయి లాభం. ఎప్పుడు వచ్చినాయి? 8 అమ్మితేనే 2 లాభం వస్తున్నాయి. ఆ 8 అమ్మకపోతే వానికి 2 మిగలకపో, ఎందుకంటే వాడి అమౌంట్ వానికి రావాలి కదా. సో 8 అమ్మితే 2 మిగిలినాయి కాబట్టి 2/8 ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్. 25 వస్తువులు కొన్న ధర 20 వస్తువుల అమ్మకం ధరకు సమానం అయితే వర్తకునికి లాభమా నష్టమా? సేమ్ క్వశ్చన్ కదండి. 10 + 25 ఉంది, 8 + 20 ఉంది. ఇప్పుడు ఏమైంది? మనకి 20 వస్తువులు అమ్మితే ఎన్ని లాభం వచ్చినట్టు? 5 లాభం వచ్చినట్టు. ఎందుకంటే 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలిన 5. 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలిన 5 లాభం. ఎప్పుడు లాభం ఇది? కొన్నప్పుడు రాలే, అమ్మినప్పుడు వచ్చింది. ఎన్ని అమ్మిండాడు? 20ని అమ్మిండు ఇంటూ 100 శాతం కాబట్టి 5 ఎక్కం 5 4 4 ఎక్కం 4 × 25. సో లాభం ఎంత? మళ్ళీ సేమ్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఇప్పుడు 25% ఇచ్చిండు. సో క్వశ్చన్స్ కొన్ని రిపీటబుల్ కూడా ఉంటాయి, కాకపోతే నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. A/B = 5:8, B/C = 7:6. అయితే A/B/C మనం డిస్కస్ చేసాం. రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మన వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. సేమ్ క్వశ్చన్ ఉంది అక్కడ. ఇక్కడ ఏమంటుండు వాడు? A/B 5:8, B/C 7:6. అంటే ఇక్కడ B అనేది కామన్, బట్ ఇక్కడ B అనేది కామన్ ఉందా? లేదు. కామన్ కావాలి. కామన్ కావాలంటే ఈ 7 తోటి
మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. ఈ 8 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. సో 7 తోటి మల్టిప్లికేషన్ చేసి 7 5 35 ఇస్టు 7 8 56 ఫస్ట్ ఓకే. సెకండ్ 8 తోటి మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను, ఎందుకు అక్కడ బి అంటే 8 ఉంది కాబట్టి. 8 ఏళ్ళ 56 అండ్ ఇస్టు 8 6 48. ఇప్పుడు బి కామన్ అయింది. మొత్తం ఒకసారి రాస్తే 35 ఇస్టు 56 ఇస్టు 48. ఎక్కడ ఉంది అది? 35 ఇస్టు 56 ఇస్టు 48. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ A is to B equal to 3/5 is to 5/7. మరి B is to C equal to 3/4 and 2/5. అయితే ABC విలువ సేమ్ క్వశ్చన్ కాకపోతే డిఫరెంట్గా అడిగాడు. సో ఫస్ట్ A is to B అంటే A/B అండి. సింగిల్ రేషియో రాద్దాం. A అంటే 3/5, B అంటే ఎంత? 5/7. 3/5 భిన్నం పైకి వెళ్తే లవాహారాలు రివర్స్ అవుతాయి, అంటే 7/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 21/25. ఇంకా చెప్పాలంటే 21 is to 25 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ B/C ఎంత ఉంది? 3/4/2/5. 3/4 అలాగే ఉంటుంది. 2/5 అంటే 5/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 15/8 విచ్ ఇస్ ఈక్వల్ టు 15 is to 8. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 25 ఇక్కడ 15, ఈ రెండు మ్యాచ్ కావాలి. ఈ రెండు ఎక్కడ మ్యాచ్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ 75 వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా 75 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రెండింటిని 75కి కన్వర్ట్ చేస్తే ఆ రెండు కూడా మనకి మ్యాచ్ అయిపోతాయి. సో ఇక్కడ 25 అంటే 25 × 3 75 అవుతుంది. సో దీని మొత్తాన్ని మనం 3 తోటి చేయాలి. ఇక్కడ 15 × 5 చేస్తే ఇప్పుడు 75 అవుతుంది. లేకపోతే ఈ 15 తోటి మొత్తాన్ని, ఈ 25 తోటి మొత్తాన్ని చాలా పెద్దగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే 25, 15 LCM, మళ్ళీ LCM టాపిక్ వస్తుంది. 25, 15 LCM ఎంత? 75. 75 కన్వర్ట్ చేయాలంటే దీన్ని 3 తోటి, దీన్ని 5 తోటి చేయాలి. సో దాన్ని 3 తోటి చేసినప్పుడు 21 3 61 ఇస్టు 21 3 63 ఇస్టు 25 3 75. ఓకే. సెకండ్ 15 5 75 ఇస్టు 15 5 40. సో మనం కామన్ రాస్తే 63 ఇస్టు 75 ఇస్టు 40. ఇక్కడ ఉందో మాట్లాడుకోండి ఆప్షన్ 63 ఇస్టు 75 ఇస్టు 40. ఆప్షన్ నెంబర్ 3 అండి. 63 ఇస్టు 75 ఇస్టు 40. సో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడం, ఒక్కొక్కసారి కూడా ఇట్లా కూడా ఇస్తాడు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చిన మనం బేసిక్ మెథడ్ ఫాలో కావాలి. మనకు వచ్చింది బేసిక్ మెథడ్, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ యొక్క ఆదాయం బి ఆదాయం కంటే 30% తక్కువ, అయితే వారి ఆదాయ నిష్పత్తి. ఇప్పుడు మనకి ఏకి తెలుసా, బీకి తెలియదు, ఇద్దరిది తెలియదు. కానీ ఏ అనేది బి కంటే తక్కువ, బి కంటే తక్కువ. సో బిని మనం 100 అనుకుందాం. ఏబి రాసుకోండి ఒకసారి. ఏ బి రాసుకోండి. బిని 100 అనుకుంటున్నాం, ఎందుకంటే బి కంటే తక్కువ అంట కాబట్టి. సో బి కంటే తక్కువ అంటే బిది 100 అయితే ఏది ఎంత అవుతుంది? తక్కువ. ఎంత శాతం తక్కువ? 30%. 100లో 30% 30 తీసేస్తే 70. ఆదాయ నిష్పత్తి అంటే 70 is to 100. 0 0 గెట్ క్యాన్సర్. 7 is to 10. 7 is to 10. ఇక్కడ చూడండి 10 is to 7 కూడా ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. సో 7 is to 10. మనం కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు చేస్తారు కానీ మనం కావద్దు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ బి కంటే, సో బి అనేది 100, ఏ అనేది 70. సో మనం ఏ కంటే అంటే అప్పుడు మనం ఇక్కడ 100 తీసుకుంటే 70 అయితే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో అలా అనేవద్దు, మనకి ఏది అడిగితే అదే తీసుకుంటాం. 7 is to 10. నెక్స్ట్ క్వశ్చన్. A is to B equal to 10 is to 11, B is to C equal to 4 is to 5, C is to D equal to 7 is to 8. అయితే A is to D ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాం మనం. ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ది మరియు లాస్ట్ది. ఇది ఎప్పుడు క్యాన్సిల్ అయితే చూడండి. A is to B అంటే A/B, B/C, C/D ఇచ్చాడు. సో ఇక్కడ CC క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇక్కడ ఇంటూ ఉండాలి. అప్పుడు మనకి BB CC క్యాన్సిల్ అయితే A/D మిగులుతుంది. ఏం మిగులుతుంది? A/D మిగులుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ అప్లై చేస్తే 10/11 ఇంటూ 4/5 ఇంటూ 7/8. 4 ఎక్క 4 రెంట్ల ఇది ఎంత? 10 అండి. సో 5 రెంట్ల 10, 10 5 రెంట్ల 10 మొత్తం పోతే 7/11 విచ్ మీన్స్ 7 is to 11. 7 is to 11. 7 is to 11 ఎక్కడ ఉంది? 7 is to 11. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 3/5 √3/5 to the power of 1 - 2x ఈక్వల్ టు 470. ఇది ఇట్లా అండి, క్వశ్చన్ తప్పించాడు. 417/27 ఈ క్వశ్చన్ నెంబర్. ఇది 417 పూర్ణాంకం, మిశ్రమ పూర్ణాంకం. ఇది మిశ్రమ భిన్నం అయితే ఎక్స్ విలువ ఎంత? సో ఇది ఇండిసెస్ టాపిక్. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కీవర్డ్ చూసుకోవాలి. ఇక్కడ 3/5 కీవర్డ్, ఇక్కడ 3/5 డైరెక్ట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. స్క్వేర్స్ సంథింగ్ ఏది ఉన్నా మనకు 3/5 కన్వర్ట్ చేయాలి. అవుతుందా కదా చెక్ చేద్దాం. 27 is to 4. 27 into 4 ఎంత అండి? 27 into 4. 7 4 28, 8 10 108 ప్లస్ 17 125. మొత్తం ఎంత వస్తుంది మనకి? 125/27.
27. ఇంకా చెప్పాలంటే 5/3 టు ది పవర్ ఆఫ్ క్యూబ్, ఎందుకంటే 5 క్యూబ్ 125, 3 క్యూబ్ 127. సో మనకి ఇచ్చిందేమో 3/5, మనకు వచ్చిందేమో 5/3. దీన్ని 3/5 రాయాలంటే 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 -1 కాదండి -3, ఎందుకు ఇక్కడ 3 ఉంది కాబట్టి -3. ఇది అర్థమవుతుంది కదా. 5/3ని 3/5 రాస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఇప్పుడు చూడండి ఒకసారిగా క్వశ్చన్ రాసుకుని ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అండర్ రూట్, ఇక్కడ అండర్ రూట్ ఉంది కదా, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసేద్దామా. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినప్పుడు 3/5 టు ది పవర్ ఆఫ్ ఎంత మిగులుతుంది 1 - 2x. స్క్వేరింగ్ అని బోత్ చేసినప్పుడు 3/5 టు ది పవర్ ఆఫ్ -3 × 2 వస్తుంది, ఎందుకంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ సైడ్ స్క్వేర్ చేస్తే మనకి × 2 వచ్చేస్తుంది. సో 3/5 3/5 భూములు సమానం. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఘాతాలను సమానం చేయొచ్చు. ఘాతాలు అంటే ఏంటి, 1 - 2x = -6, విచ్ ఇస్ ఇంప్లైస్ -2x = 1 ఇటు వెళ్తే -7, ఇంప్లైస్ మైనస్ గెట్ క్యాన్సల్, x = 7/2 వచ్చింది. నాకు ఆన్సర్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. 7/2 అంటే డైరెక్ట్ లేదు, కానీ 3.5 రాసుకోవచ్చు కదా. 7/2 అంటే ఎంత, 3.5. సో ఇది కూడా ఆన్సర్ ఉంది. సో మనం అన్ని కరెక్ట్ చేస్తున్నామండి. సో మీరు బేసిక్స్ ఫాలో అయితే కరెక్ట్గా చేయగలుగుతారు. సో బేసిక్స్ ఫాలో కండి. నెక్స్ట్ క్వశ్చన్, x/y = 2/3. x/y = 2/3 అయితే x² y² x² - y² విలువ ఎంత. ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్, ఎందుకంటే పైన రెండు సేమ్ కింద రెండు సేమ్, సైన్ మాత్రం డిఫరెంట్ ఉంటే కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇక్కడ x అంటే 2, y అంటే 3. సింపుల్గా రాసేయండి. x అంటే 2, 2² 4 + y² 9, 2² + 3², 2² - 3², 2² 4 - 9, 13/-5, which is equal to -13/5, -13/5. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. ఇక్కడ మనకి ఇంకా రెండు ఆప్షన్స్ ప్రింటింగ్ పడలేదు అనుకుంటా అండి. ఓకే, మనకి ఆప్షన్స్ ఏంటి, ఆన్సర్ -13/5. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే, చేసిన మీద కరెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇక్కడ x² y² ఇట్లా ఇచ్చినప్పుడు అంటే రెండు సేమ్ ఉండాలి, మధ్యలో మాత్రం సైన్ ఒకటి డిఫరెంట్ ఉంటే x వాల్యూ డైరెక్ట్ 2, y వాల్యూ డైరెక్ట్ 3 తీసుకోవచ్చు. ఇది లాజిక్ గుర్తుంచుకోండి. దీన్ని మనం ఏమంటాం, కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇండిసెస్ క్వశ్చన్ అండి. సో 5 to the power of 0.25 into 125 to the power of 0.25 సంథింగ్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఎక్కువ కష్టపడద్దండి. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేసేయండి. 0.25 to the power of 0.25 అలాగే రాయండి. ఓకే, ఫస్ట్ అయిపోయింది. ఇంటూ ఓకే 125 అంటే 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ ఇంటూ హోల్ టు ది పవర్ ఆఫ్ 0.25. ఇది ఓకే. కింద 256 అంటే మనం 4 రాసుకోవచ్చు కదండి. 4 to the power of 4 ఇంటూ 0.10 ఇంటూ మళ్ళీ 256 అంటే 4 to the power of 4, ఎందుకంటే 4 4 ద 16, 16 ద 256 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 to the power of 0.25 ఇంటూ 5 to the power of 3 ఇంటూ 0.25 0.75 ఈజ్ డివైడెడ్ బై 4 ఇంటూ 4 to the power of 10 అంటే 0.40, మళ్ళీ 4 ఇంటూ 15 అంటే 0.60 అయిపోయింది. 0.25 అంటే భూములు సమానం, ఘాతాలు కూడితే 0.25 + 0.75 అంటే 1 అండి. చారానా ప్లస్ బారానా = 1. భూములు సమానం, ఘాతాలు కూడితే 40 + 60 100 అంటే 1. సో 5/4 ఆన్సర్ ఇంత 5/4. ఇక్కడ ఉందండి ఆప్షన్ 4th వన్. ఇండిసెస్ ఇస్తే చాలా సింపుల్ అండి, క్యాలిక్యులేషన్ వస్తే సరిపోతుంది. ప్లస్లు మైనస్లు టు ది పవర్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, a to the power of m ఇంటూ a to the power of n విచ్ ఇస్ ఈక్వల్ టు a to the power of m + n. అటువంటి ఫార్ములాస్ వస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1/4² హోల్ స్క్వేర్ - 1/4 హోల్ క్యూబ్ ఇంటూ 2/6 = వాట్. సో ఈ క్వశ్చన్ చేయాలంటే 1/4ని కామన్ తీద్దామా. 1/4ని కామన్ తీసేద్దాం. ఫస్ట్ 1/4² కామన్ తీద్దాం. 1/4² కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది, ఫస్ట్ 1/4 వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుంది. సో 1/4 వెళ్ళిపోతే 1 ఉంటుంది, మైనస్ 1/4 హోల్ క్యూబ్ లెక్క 1/4 హోల్ స్క్వేర్ పోతే 1/4 ఉంటుంది ఇంటూ 2/6. 1/4² అంటే 1/16, 3/4, 4 - 1 3/4. 2/6ని 2/4 ఇంటూ 2² రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అర్థమైతే. 2 4 4 అంటే 16 క్యాన్సల్, 2/4 అంటే 4 గెట్ క్యాన్సల్, 1 ఇంటూ 3 3. ఆన్సర్ ఎంత 3. ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
a/2 ఈక్వల్ టు 8 1/4కు సహజ సంఖ్యా సమితిలో a యొక్క సాధన a/2 ఈక్వల్ టు 8 3 1/4 అని ఇచ్చాడు. సో అట్లా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. కన్వర్ట్ చేసుకుంటే 8 4 32 ప్లస్ 1 33. a/2 ఈక్వల్ టు 33/4. ఏ సాధన కావాలి మనకి అంటే a ఈక్వల్ టు 33 అంటే 2 2 4 33/2 వస్తుంది. 33/2 అంటే 17.5 వస్తుంది మనకి. 17.5 అంటే సహజ సంఖ్య సమితిలో ఉండదు. ఎందుకు ఉండదు? సహజ సంఖ్యలు 1 2 3 4 సెకండ్ పాయింట్లు ఉండవు. ఇది సహజ సంఖ్యలు మనం ఎంతో చూపిస్తాం. వెరీ బేసిక్ క్వశ్చన్, ఇది అర్థం కావాలి మనకి. బేసిక్స్ అంటే సహజ సంఖ్యలు అంటే ఎంతవరకు ఉంటుందని చెప్పి అడగడు, ఈ విధంగా అడుగుతాడు. సో ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం, పాయింట్లలో వస్తుంది కాబట్టి సహజ సంఖ్యలో సాధన లేదు అని చెప్పి రాస్తే సరిపోయింది. 33/2 ఆప్షన్ ఉంది కానీ ఇది సహజ సంఖ్యనా? కాదు. సహజ సంఖ్య ఇట్లా ఉంటుందా? ఉండదు. ఇది ఏ ఫామ్ ఉంది? p/q ఫామ్. ఇట్లా ఉంటే దీన్ని మనం ఏమంటాం? అకరణీయ సంఖ్య అంటాం. ఒకవేళ ఇక్కడ అకరణీయ సంఖ్యలో సమితిలో సాధన ఎంత అంటే ఆప్షన్ ఇది పెడతాం. ఇట్లా అడిగిండా సహజ సంఖ్యలో సాధన అడిగిండు. సో ఇది ఒక్కటి క్లారిటీగా ఉండండి. పూర్ణాంకాలు ఉందా, పూర్ణ సంఖ్యలు ఏది అడుగుతా చేయాలి. సహజ సంఖ్యలలో పాయింట్లు ఉండదు కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ కానే కావు. 33 వస్తుంది, అది 33/2 వస్తుంది అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. ఇంకా చెప్పాలంటే సాధన లేదు దానికి. నెక్స్ట్ 5x + 12 = 3x + 5 పూర్ణ సంఖ్యల సమితి. సో మళ్ళీ చేద్దాం. 3x 5x అటు వెళ్తే 5 - 3 2x, ఈ 5కి -12, 2x = -7, x = -7/2. -7/2 ఇక్కడ మనకు ఆన్సర్ ఇస్తున్నాడండి. -7/2 అనేది ఇస్తున్నాడు. పూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతాయి. మనకు -7/2 వచ్చింది, ఇక్కడ కూడా -7/2 ఆప్షన్ ఉంది. కానీ పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు మొత్తం తెరవాలి. ఇది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటే దీన్ని డబ్ల్యూతో చూపిస్తాం. ఇది పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యల్ని ఎంతో చూపిస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 4 4 డాట్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. ఇవి పూర్ణాంకాలు, అది పూర్ణాంకాలు. ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలు అంటే 0తో స్టార్ట్ అవుతుంది. 0లో అసలు మైనస్ వాల్యూ ఉంటుందా? ఉండదు. అటువంటిప్పుడు దీన్ని మనం ఆన్సర్ అని ఎట్లా చెప్తాం? దానికి సాధన కావాలంట. అసలు పూర్ణ సంఖ్యలలో దానికి ఆన్సర్ ఉండదు, వేరే ఆన్సర్ ఉంటుంది. కానీ వాడు అడిగింది పూర్ణ సంఖ్యలలో ఇంత అని అడుగుతుంది. పూర్ణ సంఖ్యలలో మైనసే ఉండదు, దానికి ఆన్సరే ఉండదు. ఇది కొంచెం గమనించండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, x + 1/4 = 5 3/4 which is equal to 23/4. x + 1/4 which is equal to 23/4. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 23/4 - 1/4 which is equal to 22/4 వచ్చింది మనకి. ఎల్లు అడుగుతున్నది ఇంపార్టెంట్. అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్య అంటే మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకా మనకి 11/2 which is equal to p/q ఫామ్. p/q ఫామ్ అంటే అకర్ణీయ సంఖ్య ఫామ్. అకర్ణీయ సంఖ్యలో ఆన్సర్ ఉంటుంది కదా? ఉంటుంది. ఎంత వచ్చింది? 11/2. ఇక్కడ ఉందా? ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్. అకర్ణీయ సంఖ్య, పూర్ణ సంఖ్య, సహజ సంఖ్య. ఇంకోటి ఏంటది? పూర్ణాంకాలు, ఇంటీజర్స్, జెడ్తో చూపిస్తాం. వాటి డెఫినేషన్ తెలుసుకోవాలి. సింపుల్ క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే వస్తాయి, లేకపోతే ఖచ్చితంగా తప్ప ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ మనకి లేదు, లేకపోతే ఉంది. సో మనం అట్లా రాంగ్ ఆన్సర్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. సో అందుకే క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. ఒక సంఖ్యలో సగం ఆ సంఖ్యకు 3వ వంతుకు కలిపిన వచ్చు ఫలితం 10 అయితే ఆ సంఖ్య ఎంత? ఎక్స్ సంఖ్య అనుకుంటే సంఖ్యలో సగం ఏమవుతుంది? x/2 అవుతుంది. ఎక్స్ అనేది సంఖ్య అయితే సంఖ్యలో సగం x/2, ఆ సంఖ్యలో 3వ వంతు ఏమవుతుంది? x/3. ఈ రెండింటి కలిపితే ఎంత వస్తాయట? 10 వస్తాయట. సో సంఖ్య ఎంత? ఎల్సిఎం ఎంత? 3 × 6, 3x + 2x మొత్తం ఎంత? 5x. 3x + 2x 5x = 10. 5 × 5 2 x = 6 × 12. ఇక్కడ ఉంది 12 అనేది ఆప్షన్ నెంబర్ 4. ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం. మూడో భుజం కొలత సమాన భుజం కన్నా 4 సెంటీమీటర్లు తక్కువ. త్రిభుజం చుట్టూ కొలత 14 సెంటీమీటర్లు. అయితే త్రిభుజంలో పెద్ద భుజం ఏది? త్రిభుజం తీసుకుందాం. ఇది x, ఇది x, ఈ రెండు సమానం అంట. ఇది అనేది x-4, ఇక్కడ డిఫరెంట్ వస్తుంది. x-4 అంటే చిన్నదనమాట. ఇట్లా తీసుకోండి, లేదండి ఇంకో త్రిభుజం తీసుకోండి. ఈ రెండు సమానంగా ఉండాలి. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది x, ఇది x సమానం. నెక్స్ట్ ఇది x-4 అంట. అంటే ఈ రెండింటికంటే సమానం కంటే 4 తక్కువ. దీని చుట్టుకొలత ఇచ్చాడు 14 సెంటీమీటర్లని. చుట్టుకొలత అంటే ఏంటి? ఎప్పుడైనా సరే 3 భుజాలు కలపాలి. త్రిభుజం కాబట్టి 3 భుజాలు కలుపుతున్నా. x + x + x-4 = 14 అని వాడు ఇచ్చిండు. సో x + x + x 3x -4 ఇస్తే +4, 14 + 4 18, x = 6. సో మనకు వచ్చినాయి 6 6 6 - 2
6 - 4 2, 6 + 6 12 + 2 14, అంతే మ్యాచ్ అది. పెద్ద భుజం ఎంత 6 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు మీటర్ల, ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చిండు, సో మనం కూడా 6 సెంటీమీటర్లు కొట్టాలి. ఒకవేళ ఇది మీటర్లు ఇస్తే ఇది మీటర్లు తీసుకోవాలి. సో ఆప్షన్ కూడా ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్.